హాయ్ హలో ఆల్. ఈరోజు మేము అరుణాచలంకి స్టార్ట్ అయ్యాము. అరుణాచలం ట్రిప్ ఎలా ఉందో చూసేద్దాం. మేము ఫస్ట్ యాక్చువల్గా వేరే ప్లాన్స్ ఉండే అనమాట ట్రైన్కి. బట్ అవి ట్రైన్ 6.5 hours 6 hours డిలే వల్ల మేము అప్పటికప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని బస్కి స్టార్ట్ అయ్యాము. విజయవాడ టు తిరువణమలై. విజయవాడ నుంచి డైరెక్ట్ బస్సు తిరువణమలైకి. ఈవినింగ్ 4కి స్టార్ట్ అయింది బస్సు. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:15 ఆ టైం అయిపోయింది. మార్నింగ్ తెల్లవారుజామున దిగేసరికి మధ్యలో స్టాపేజెస్ ఉన్నాయి, ఒక 1-2 ఉన్నాయి. బ్రేక్లో మేము పులిహార తీసుకుని వెళ్ళాం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, బయట ఫుడ్ వద్దు అని చెప్పి పులిహార చేసుకుని వెళ్ళి అక్కడ తిన్నాం. అందరూ ఎంజాయ్ చేసాం బస్సులో. మేము ఒక 4 members వెళ్ళాం, మా ఫ్రెండ్స్ అండ్ నేను, మా హస్బెండ్. తర్వాత మార్నింగ్ 4:30కి దిగేసాక రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వెంటనే ఇమీడియట్గా 5:15 5:20 ఆ టైంకి లైన్లోకి వచ్చేసాం. ఫస్ట్ దర్శనం చేసేసుకుందామని, తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని. అయితే అప్పటికే 50 rupees క్యూ. ఒక 1 kilometer ఉండింది. ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక 1/2 kilometer మేము ముందుకే వచ్చాం. తర్వాత ఎప్పటికో 5:30 ఆ టైంకి మేము లైన్లో ఉంటే మేము దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి మాకు లిటరల్గా 9 అయిపోయింది. బయటకు వచ్చేసరికి 9 అయిపోయి 9 అయిపోయాక తర్వాత మేము గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. ఈ మధ్యలో మా పువ్వులు, మా సోకులు అన్నమాట. తర్వాత లైన్ అయితే మాత్రం చాలా పెద్దది, బట్ అక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కానీ, నార్మల్ అడల్ట్ వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి కానీ ఫెసిలిటీస్ అన్నవి అస్సలకే లేవు. వెళితే ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి, మాకులాగా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళొద్దు. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ నేను గోపురాలన్నీ ఆర్కిటెక్ట్స్ మంచిగా కనిపించాలని తీసా వీడియోస్. అసలు మనం ఆ ఆర్కిటెక్ట్స్ అవన్నీ విజువలైజ్ చేయటమే చాలా అదృష్టం అనుకోవాలి. అంత బాగుంటాయి, అంత గొప్పగా ఉన్నాయి. శివాజ్ఞ లేనిదే ఏది జరగదంటారు కదా, అలాగా శివుడు పిలిస్తే మనం ఎంత వద్దనుకున్నా వెళ్ళాల్సిందే. ఆఫ్టర్ మా దర్శనం అయిపోయినాక అది ఫ్రీ దర్శనం లైన్ అంట. చాలా అంటే చాలా రష్ ఉంది. మేము 50 rupees లైన్కి వెళ్తేనే మాకు 5:30కి వెళ్తే 9 అయింది. పాపం వాళ్ళంతా ఎలా నుంచున్నారో తెలీదు. చాలా చాలా పెద్ద లైన్ ఉంది. ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే. అండ్ ఆఫ్టర్ మేము దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి మేము దీపాలు తీసుకుని గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వకపోయే ముందు దీపం వెలిగించి కొబ్బరికాయలు కొట్టేసుకుని స్టార్ట్ అయిపోయాం. స్టే ట్యూన్ ఫర్ part 2. గిరి ప్రదక్షిణ part 2లో పోస్ట్ చేస్తాను, సో వెయిట్ చేస్తూ ఉండండి. సమ్మర్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మోస్ట్లీ 9 లోపే గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకునేటట్టే ట్రై చేయండి. మాకంటే మా ప్లానింగ్స్ యాక్చువల్గా మేము 2 ఆ టైంకి స్టార్ట్ చేద్దాం అనుకుని మా బస్సు వల్ల ట్రైన్ వల్ల డిలే అయిపోయి మేము మధ్యాహ్నం చేయాల్సి వచ్చింది. 9:30 ఆ టైంకి స్టార్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాము. సో ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరు ప్లాన్ చేసుకున్నా ప్లీజ్ ప్రిపేర్డ్గా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓం హర హర మహాదేవ్. ఓం అరుణాచలేశ్వర.